ఓ ధర్మరాజా, మీరు అటువంటి శ్రీకృష్ణదేవుని దేవకీపుత్రుడు అని, మాతులేయుడని, దూత అని, సచివుడు, సారథి, బంధువు, మిత్రుడు అని అనేక ప్రయోజనములలో మీరు నియోగించినప్పటికీ కూడా ఆ పరాత్పరుడు రాగాది శూన్యుడు, నిరహంకారుడు, అద్వయుడు, సమదర్శనుడు అయినటువంటి పరాత్పర పురుషుడు, అతన్ని ఎరుంగుట సామాన్యము కాదు అని ఆలాపములు మాని తన మనస్సును, ధారణావతి అయిన బుద్ధిని భగవంతుని యందు, ఆ పరాత్పరుని యందు సమోహనముగా నిలిపి మందాకినీ నందనుడైన భీష్ముడు ఇలా శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తనువు దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపై రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప మా విజయించేరెడు వండె కాడు మది నావేసించు ఎల్లప్పుడు. కుపించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదలా చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. శుద్ధ వంశ సంజాతనై బాలికనై ఇంతటి చనువుతో సందేశం పంపాను. స్వామి ఏమన్నాడు, ఏమనుకున్నాడో అనుకుంటూ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను ఇలా కీర్తిస్తున్నది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ నిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మా. మేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ హరిం పతిసేయుమమ్మ. నమ్మిన వారికెన్నటికీ నాశము లేదు గదమ్మయీశ్వరీ.